స్టూడెంట్స్, ఈరోజు మనము ఒక కరెంట్ అఫైర్స్ భాగంగా ఒక సింగిల్ టాపిక్ తీసుకుందాము. ఎందుకంటే క్లాస్లో ఒక అబ్బాయి అడిగినాడు, సార్ డీలిమిటేషన్ అంటే ఏంటి, ఆ బిల్లు ఎందుకు వీగిపోయిందని చెప్పేసి. ఆ బిల్లు గురించి వేరే టాపిక్లో చెప్తాను, వేరే వీడియోలో చెప్తాను. ఇప్పుడు డీలిమిటేషన్ గురించి పేర్కొందాం. చిన్న కాన్సెప్ట్, అర్థమైతే చాలా ఈజీ, వెరీ వెరీ స్మాల్ కాన్సెప్ట్. బట్ ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు, ఏ ఎగ్జామ్లో అయినా సరే ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు. చూద్దాం ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఇది డీలిమిటేషన్ యాక్ట్ మనకు గతంలో చేసినారు. ఇప్పుడు మళ్ళీ సెన్సస్ వచ్చిన తర్వాత డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి 2026 ఉండే. విన్నారా? టు బీ ఆర్ నాట్ టు బీ, డీలిమిటేషన్ అనేది ఉండాలా ఉండొద్దా, టు బీ ఆర్ నాట్ టు బీ. విన్నారా? ఇప్పుడు ఏమో దీనివల్ల మనకు 26 వరకు సీజ్ ఉన్నది కాబట్టి మనకు 543 స్థానాల నుంచి 850 స్థానాలకు వెళ్ళిపోతుంది. అప్పుడు పవర్ షిఫ్ట్ కావచ్చు, నార్త్ ఇండియాకు సౌత్ ఇండియాకు సీట్ల సంఖ్య పెరగవచ్చు తగ్గొచ్చు. నేరా? కాబట్టి ఇది డీలిమిటేషన్ యాక్ట్ అనేది మనకు ఉండాలా లేకుంటే దీన్ని నెక్స్ట్ పొడిగించాలని చెప్పేసి కాన్సెప్ట్. ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏం చెప్తుంది అనేది. ఇక్కడ ఏంటంటే డీలిమిటేషన్ ఉండాలా లేక ఉండకూడదా, కాన్సెప్ట్ ఏంటంటే డీలిమిటేషన్ అనేది ఉండాలా ఉండకూడదా అంటే ఏం చెప్తుంది అంటే, మొట్టమొదటి మనం ఏం చేద్దామంటే డీలిమిటేషన్ అంటే ఏంటి అని చూద్దాం. ముందు ఏంటిది డీలిమిటేషన్ అంటే ఏంటి. ఇక్కడ ఏం చెప్తుంది అంటే, డీలిమిటేషన్ అంటే ముఖ్యంగా వచ్చేసి డీలిమిటేషన్కి సంబంధించి మనకి ఇక్కడ ఏం చెప్తుంది అంటే, డీలిమిటేషన్ అంటే లోక్సభ రాష్ట్ర అసెంబ్లీ సీట్ల సంఖ్యను పునర్విభజించడము, అంటే రీఆర్గనైజ్ చేయడం. లోక్సభ సీట్లు కానివ్వండి, రాష్ట్ర అసెంబ్లీ సీట్లు కానివ్వండి, నరా వాటికి సీటులో మార్పు తీసుకురావడము. నరా ఇది ఎలాగా? నియోజకవర్గాల సరిహద్దులు మార్చడము, రాష్ట్రాల మధ్య సీట్ల పంపిణీ చేయడము. వీటన్నింటి ఏం చెప్తామంటే మనము డీలిమిటేషన్ అని చెప్పేసి పేర్కొంటాం. ఏమంటాము? డీలిమిటేషన్ అని చెప్పేసి పేర్కొంటాం. చూద్దాం ఇక్కడ ఏంటి అనేది. అయితే ఇది ప్రతి సెన్సస్ తర్వాత, యాక్చువల్గా అయితే ప్రతి సెన్సస్ తర్వాత ఆర్టికల్ 82 లోక్సభ ఆర్ సెంట్రల్ లెవెల్, ఆర్టికల్ 170 క్లాస్ 3 ఆధారంగా రాష్ట్ర అసెంబ్లీ సీట్లను పునర్విభజించడం జరుగుతుంది. నేరా? ఇది చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ తర్వాత ముందు ఏం చేద్దామంటే, వాట్ ఈజ్ ఆర్టికల్ 82 ఆర్టికల్ 170 క్లాస్ 3, వాట్ ఈజ్ ఆర్టికల్ 82 అండ్ ఆర్టికల్ 170 క్లాస్ 3. ఆర్టికల్ 82 భారత రాజ్యాంగంలో డీలిమిటేషన్కి సంబంధించి ముఖ్యమైన ఆర్టికల్గా పేర్కొంటాము భారత రాజ్యాంగంలో. మరి ఏం చెప్తుంది ఆర్టికల్ 82 అంటే, ప్రతి సెన్సస్ పూర్తయ్యాక, నరా 10 సంవత్సరాలకు ఒకసారి మనం సెన్సస్ చేస్తాం కదా, ప్రతి సెన్సస్ పూర్తయ్యాక పార్లమెంట్ ఒక డీలిమిటేషన్ యాక్ట్ చేయడానికి అధికారం కలిగి ఉంటుంది ఆర్టికల్ 82 ప్రకారం. అయితే ఈ చట్ట ప్రకారము ఏం చేయాలి మరి అంటే, ఈ చట్ట ప్రకారం ఏం చేయాలంటే, లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులను మనం మార్పు చేయవచ్చు లేదా పునర్విభజించవచ్చు. సీట్ల సంఖ్య మనము రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య కానీ సీట్ల మధ్య సర్దుబాటుగా చేయొచ్చు అని చెప్తుంది. మరి ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది ఇది అంటే, సెన్సస్ డాటా విడుదల తర్వాత పార్లమెంటు డీలిమిటేషన్ యాక్ట్ పాస్ చేస్తుంది. సెన్సస్ డాటా జనాభా లెక్కల డాటా మొత్తం వచ్చిన తర్వాత పార్లమెంట్ ఏం చేస్తుంది అంటే, ఒక డీలిమిటేషన్ యాక్ట్ని పాస్ చేస్తుంది. ఈ డీలిమిటేషన్ కమిషన్గా ఏర్పాటు చేస్తుంది. ఇప్పటివరకు ఎన్ని కమిషన్స్ చెప్పుకుందాం మనం. విన్నారా? వీటి ఆధారంగా ఏం చెప్తుందంటే, కొత్త నియోజకవర్గాల ఏర్పాటు జరుగుతుంది, న్యూ కాన్స్టిట్యున్సీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఇది? ఆఫ్టర్ సెన్సస్ తర్వాత నేను చెప్తాను. తర్వాత నెక్స్ట్ ఈ ఆర్టికల్ 82 అనేది లోక్సభకు సంబంధించింది. ఆర్టికల్ 82 అనేది లోక్సభకు సంబంధించింది. ప్రతి సెన్సస్ తర్వాత అమలు చేయాలి, కానీ ప్రస్తుతం అయితే మనకి ఇది సీజ్లో ఉంది, రద్దులో ఉందని చెప్తాం. డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయాలు ఫైనల్గా ఉంటాయని చెప్తాము. వాటి మీద మనం కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు. డీలిమిటేషన్ కమిషన్ ఏదైనా నిర్ణయాలు ఇచ్చిందంటే అదే ఫైనల్, దాని మీద కోర్టుకు వెళ్ళడానికి ఎలాంటి అధికారం ఎవరికి లేదు. తర్వాత ఇది ఆర్టికల్ 82 చెప్తుంది. మరి ఆర్టికల్ 170 క్లాస్ 3 ఏం చెప్తుంది అంటే, ఈ ఆర్టికల్ రాష్ట్ర శాసనసభలో
సీట్ల పునర్విభజన గురించి పేర్కొంటుంది. సీట్ల పునర్విభజన గురించి పేర్కొంటుంది. విన్నారా? అంటే ఏం చెప్తుందంటే ఇది కూడా ఆర్టికల్ 170 క్లాస్ 3 ప్రతి జనగణన తర్వాత రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల యొక్క సరిహద్దులు మార్చవచ్చు, లేదా జనాభాకు అనుగుణంగా సీట్లు మనము పునర్నిర్మించవచ్చు, లేదా సర్దుబాటు చేయొచ్చు అని చెప్పేసి పేర్కొంటుంది. ఓకే, అర్థమవుతుందా? దెన్ అంటే ప్రతి ఎమ్మెల్యే సుమారు సమాన జనాభాకు రిప్రజెంట్ చేయాలి. ప్రతి ఎమ్మెల్యేను ఈక్వల్ పాపులేషన్ మనం రిప్రజెంట్ చేయాలని చెప్తుంది ఇక్కడ. ఎందుకంటే ఒక చోట ఎక్కువ, ఒక దగ్గర తక్కువ ఉంటుంది. అలా కాకుండా అందరికి, ప్రతి ఎమ్మెల్యేకు ప్రతి ఎంపీకి కానివ్వండి సమాన సర్దుబాటు చేయాలని చెప్పడమే డీలిమిటేషను. సెంట్రల్ లెవెల్ ఆర్టికల్ 82 చెప్తుంది, స్టేట్ లెవెల్లో ఆర్టికల్ 170 క్లాస్ 3 చెప్తుంది. ఓకే, ఈ రెండు ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. మరి ఈ మధ్య వార్తల్లో ఉన్నటువంటి 2026 ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు ఏం చెప్తుంది అంటే, భారత రాజ్యాంగ 131 అమెండ్మెంట్ బిల్లు ప్రకారము 2011 ఆధారంగా కొత్త డీలిమిటేషన్ ప్రతిపాదించింది. అంటే 2011లో చేసినటువంటి సెన్సస్ ఆధారంగా పార్లమెంటు కొత్త డీలిమిటేషన్ను గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, లోక్సభ సీట్లు 543 నుంచి 850కి పెంచాలని చెప్పేసి ఈ బిల్లు ప్రతిపాదించింది. పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలో మహిళా రిజర్వేషను కొత్త డీలిమిటేషన్తో అనుసంధానం చేయాలని చెప్పి, అంటే పార్లమెంట్లో కానీ రాష్ట్ర అసెంబ్లీలో కానీ కొత్త డీలిమిటేషన్ యాక్ట్ అయితే వస్తుంది కదా, దీని ఆధారంగానే మహిళా రిజర్వేషన్లను కూడా కొత్త డీలిమిటేషన్తో అనుసంధానం చేయాలని చెప్పేసి 2026 బిల్లులో ప్రతిపాదించడం జరిగింది. మరి ఎందుకు ఇది మనకు వీగిపోయింది అంటే, ఒక్కసారి చూద్దాం. ఒకసారి ఇది 2026 బిల్లు ప్రవేశపెట్టిన ఉన్నటువంటి అంశాలని చెప్తాం. ఎందుకు ఈ మధ్యకాల పార్లమెంటులో దానికి స్పెషల్ మెజార్టీ రాలేదు చూద్దాం ఇక్కడ. అయితే ఒక్కసారి మనము డీలిమిటేషన్ హిస్టరీకి వెళ్ళినట్టయితే ఏం చెప్తుందంటే, 1951, 1961, 1971 సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ జరిగింది. విన్నారా? తర్వాత 1971 తర్వాత 42వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ 2000 తర్వాత సెన్సస్ వరకు నిలిపేసినారు. అంటే ఈ నిలిపివేతను 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు ఎలాంటి రాష్ట్ర సీట్లు కానీ లోక్సభ సీట్లు కానీ పెంచడానికి వీల్లేదని చెప్పేసి సీజ్ చేయడం జరిగింది. దీన్ని 2026కి పొడిగించినారు. విన్నారా? అయితే ఇప్పుడు మనకు మొట్టమొదట మనకేం చేసినారు, 2002లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసినారు. ఎప్పుడు? 2002లో 2001 జనాభా లెక్కల ఆధారంగా ఇది పనిచేసింది. అయితే 2008లో కొత్త నియోజకవర్గాలు అమలైనవి, సీట్లు అమలైంది కానీ సీట్ల సంఖ్య మాత్రం మారలేదు, కానీ సరిహద్దులు మాత్రం మారినాయి. అది మరి ప్రస్తుత పరిస్థితి చూస్తే 2026 తర్వాత దీని ఫ్రీజ్ ముగుస్తుంది. అంటే 2026 వరకు ఎలాంటి సరిహద్దులు కానీ సీట్లు కానీ పెంచడానికి వీలు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ చెప్పినారు. ఇప్పుడు 2026 వచ్చింది కదా, ఇప్పుడు పెంచాలి. కాబట్టి కొత్త డీలిమిటేషన్ యాక్ట్ వస్తుంది. వస్తే మరి ఎందుకు వీళ్ళు పార్లమెంట్ ప్రతిపాదించిన కూడా పార్లమెంట్లో ఎందుకు 2/3 మెజార్టీ తోటి ఆ బిల్లు ఆమోదం పొందలేదు అంటే చూద్దాం, కారణాలు చూద్దాం ఇక్కడ. విన్నారా? కాకపోతే తదుపరి 2020 ఇప్పుడు ఎలక్షన్స్ మనకు సెన్సస్ జరుగుతుంది కదా, 2026 తర్వాత ఈ యొక్క రద్దు ముగుస్తుంది. తదుపరి సెన్సస్ ఆధారంగా పూర్తి డీలిమిటేషన్ జరగవచ్చు అనుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ ఏంటయ్యా అంటే, మనకి ఇంతవరకు డీలిమిటేషన్ కమిషన్స్ ఏమైనా ఏర్పాటు చేసినారా ఇప్పటివరకు అంటే, మొట్టమొదట 1952లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసినారు. ఆ కమిషన్ చైర్మన్ ఎవరయ్యా అంటే జస్టిస్ ఫజల్ అలీ అని చెప్తాం. 1963లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసినారు. దీనికి చైర్మన్ ఎవరంటే జస్టిస్ కేవీకే సుందరం. తర్వాత 1973లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసినారు. చైర్మన్ ఎవరై అంటే జస్టిస్ కేఎల్ కపూర్. 2002లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసినారు. ఈ కమిషన్ చైర్మన్ ఎవరంటే జస్టిస్ కుల్దీప్ సింగ్ అని చెప్పేసి పేర్కొంటారు. ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత కొన్ని ముఖ్యమైన అంశాలు ఏం చెప్తుందంటే, ఇక్కడ డీలిమిటేషన్ అంటే ఏంటి అసలుకు మనం చెప్పుకునే ఏంటిది, డీలిమిటేషన్కి హిస్టరీ చెప్తున్నాం. ముందు తెలియాలి మనకి, తెలిస్తేనే మిగతా ఏదైనా అర్థమవుతుంది. విన్నారా? ఇక్కడ ఏంటంటే డీలిమిటేషన్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ బాడీ, ఇది స్వతంత్ర బాడీ అని చెప్తాం, ఆర్గనైజేషన్ అని చెప్తాం. దీనికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ చైర్మన్గా ఉంటాడు.
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చైర్మన్గా ఉంటాడు. మరి దీనిలో సభ్యులు ఎవరు ఉంటారు? ఎన్నికల సంఘం ప్రతినిధి, ఒక ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, ప్లస్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషనర్లు కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు. కమిషన్ నిర్ణయాలు అనేది ఫైనల్, వాటి మీద ఎక్కడ న్యాయస్థానాలకు అప్రోచ్ కావడానికి వీలు లేదు, కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు. ఇది మనకు డీలిమిటేషన్ గురించి ఉన్నట్టు ముఖ్యాంశాలు. అయితే మరి డీలిమిటేషన్ ఇటీవల ఎందుకు నిలిపివేసినారు, ఎందుకు స్టాప్ అయింది డీలిమిటేషన్ అంటే, జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాల సీట్లు కోల్పోకుండా ఉండడానికి నిర్ణయం తీసుకున్నారు. జనాభా చూడండి, జనాభా నియంత్రణ అంటే ఏమొస్తుంది? నార్త్ ఇండియాలో జనాభా పెరిగిపోతుంది, దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతూ ఉంది. మరి డీలిమిటేషన్ తీసుకొస్తే నార్త్ ఇండియాలో సీట్ల సంఖ్య పెరుగుతుంది, దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుంది? కేంద్ర రాష్ట్రాల మధ్య ఫెడరలిజం ఉంది కదా, సమాఖ్య, దానికి ముప్పు వాటిల్లవచ్చు. కాబట్టి దీన్ని ఆపేసినారు. ఓకే. తర్వాత ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలు జనాభా ఆధారంగా సీట్లు పునర్విభజిస్తే తమ రాజకీయ ప్రాతినిధ్యం మొత్తం తగ్గిపోతుంది సౌత్ ఇండియాలో. ఎందుకు జనాభా తగ్గుతుంది సౌత్ ఇండియాలో, అదే నార్త్ ఇండియాలో జనాభా పెరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది? జనాభా పెరుగుకుంటూ పోతే సీట్ల సంఖ్య పెరిగిపోతుంది, దక్షిణ భారతదేశంలో సీట్ల సంఖ్య తక్కువ అవుతుంది. అప్పుడేమో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు చూసుకుంటే ఎక్కువ సీట్లు సెంట్రల్ నార్త్ ఇండియాకి వస్తే వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, దక్షిణ భారతదేశాన్ని పట్టించుకోరు. ఇది మెయిన్ సమస్య ఇక్కడ. తర్వాత మరి ప్రధాన సమస్య ఏంటి అంటే జనాభా గ్రోత్, ప్రాతినిధ్యము, పాపులేషన్ గ్రోత్ ప్లస్ రిప్రజెంటేషన్. ఏం చెప్తుంది అంటే ఉత్తరాది రాష్ట్రాల జనాభా వేగంగా పెరిగింది, దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. ప్లస్ కేవలం జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు దక్కుతాయి. ఓన్లీ బేస్డ్ ఆన్ ద పాపులేషనే డీలిమిటేషన్ చేస్తే ఎక్కువ సీట్లు నార్త్ ఇండియాకు వస్తుంది, దక్షిణ భారతదేశంలో తక్కువ సీట్లు ఉంటాయని చెప్తుంది. విన్నారా? ఇది సమాఖ్య వ్యవస్థకు, ఫెడరల్ సిస్టమ్కు డ్యామేజ్ అని చెప్పవచ్చు. ఇక్కడ పెద్ద సవాల్గా మారుతుంది. అయితే ఇక్కడ డీలిమిటేషన్ మీద విమర్శలు ఏంటంటే 2011 సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్పై కొన్ని విమర్శలు వచ్చినాయి. ఏంటి అంటే 2011 డాటా ఇప్పటికే 15 సంవత్సరాలు అయిపోయింది. 2011 ఇప్పుడు 2026 అంటే 15 ఇయర్స్ అయిపోయింది. సో ఇట్ ఈస్ అవుట్డేటెడ్, పాతదని చెప్పేసి ఒక విమర్శ ఉంది. రెండు, అప్పటి నుంచి మనకేమైంది? అనేక మంది వలసలు పోయినారు, తర్వాత ఇన్ఈక్వల్ జనాభా వృద్ధి అయిపోయింది, నియోజకవర్గాల పరిమాణం కూడా మారిపోయింది. కాబట్టి ఇది అవుట్డేటెడ్ అని చెప్పొచ్చు. తర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు చాలామంది మైగ్రేట్ అయినారు. కాబట్టి గ్రామీణ జనాభా తగ్గుతుంది, పట్టణ జనాభా పెరుగుతుంది. అంటే మైగ్రేషన్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇష్యూ అని చెప్తాం. తర్వాత కాబట్టి ఏం చెప్తాం ఇక్కడ? వలసల సమస్య, మైగ్రేషన్ ప్రాబ్లం. అంటే వలసలు రాష్ట్రాల లోపల, రాష్ట్రాల మధ్య జనాభా పంపిణీగా మార్చినవి. పట్టణ నియోజకవర్గాలు అధిక జనాభాతో ఎండిపోయి గ్రామీణ ప్రాంతాల్లో జనాభా మొత్తం పట్టణాలకు వస్తుంది, మైగ్రేట్ అవుతున్నారు. కాబట్టి రూరల్ పాపులేషన్ తగ్గుతుంది, అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది. ఇది అంటే వలసల సమస్య కూడా డీలిమిటేషన్ ఆపడానికి వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తాం. తర్వాత కాబట్టి పాత డాటా ఆధారంగా డీలిమిటేషన్ సమాన ప్రాతినిధ్యము ఉండకపోవచ్చు, కాబట్టి ఇది వద్దని చెప్పేసినారు. తర్వాత మరి అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ బేస్ ఏం చెప్తుందంటే ఆర్టికల్ 81 క్లాస్ 2 ప్రకారము జనాభాకు అనుగుణంగా సీట్లు పెంచాలా. కాబట్టి అయితే సమాఖ్య సమతుల్యత కూడా రాజ్యాంగం ఆర్టికల్ 81 ప్లస్ క్లాస్ 2 ఏం చెప్తుందంటే జనాభా ఆధారంగా, రేషియో ఆధారంగానే, మన అనుపాతంగానే సీట్లు ఉండాలా. కానీ నార్త్ ఇండియాకు ఎక్కువ సీట్లు వస్తాయి, దక్షిణ భారతదేశం తక్కువ సీట్లు వస్తాయి. అప్పుడు ఫెడరలిజాన్ని మనము బ్యాలెన్స్గా చూడాల్సిన బాధ్యత కూడా రాజ్యాంగాంది అని చెప్పవచ్చు. తర్వాత ఇదంతా ఉంది. మరి నెక్స్ట్ ఏం చేయాలి? మరి వాట్ ఈస్ దీని పరిష్కారం ఏంటి అంటే నెక్స్ట్ సెన్సస్ పూర్తయ్యాక మాత్రమే కొత్త డీలిమిటేషన్ పూర్తి చేయాలి. నెక్స్ట్ సెన్సస్ జరుగుతుంది కదా, ఇది మొత్తం సెన్సస్ అయిపోయిన తర్వాతనే కొత్తగా డీలిమిటేషన్ ఏర్పాటు చేయాలి. 2011 డాటాకి బదులు కరెంట్ సెన్సస్ తర్వాతనే డీలిమిటేషన్ చేయాలి. జనాభా కాకుండా కేవలం పాపులేషన్ ఆధారంగానే డీలిమిటేషన్ చేయకుండా మరి ఏం చేయాలి? కొన్ని ఇతర అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలంటే డీలిమిటేషన్ నాట్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద పాపులేషన్, యూ హ్యావ్ టు కన్సిడర్ సమ్ ఆఫ్ ద అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? భౌగోళిక విస్తీర్ణము, డెవలప్మెంట్ స్టేటస్, ద మైగ్రేషన్ ట్రెండ్స్,
సమాఖ్య సమతుల్యత, ఫెడరల్ బ్యాలెన్స్, వీటన్నిటిని కూడా మీరు పరిగణలోకి తీసుకొని డీలిమిటేషన్ చేయాలని చెప్తాడు. తర్వాత పెద్ద మార్పుల కోసం ఏం చేస్తే పార్లమెంట్ కమిటీ లేదా రాజకీయ సమితి అవసరం. ఒకవేళ మేజర్ చేంజెస్ ఉన్నాయనుకోండి, పార్లమెంట్ కమిటీనైనా ఏర్పాటు చేయొచ్చు, లేదంటే పొలిటికల్గా కన్సెన్సస్ అయినా ఏర్పాటు చేయాలా. విన్నారా? తర్వాత మనం ఇక్కడ ఏం చెప్తామంటే డీలిమిటేషన్ కేవలం ఒక టెక్నికల్ ప్రాసెస్ కాదు, ఇది ఒక ప్రాతినిధ్యం, ఒక ప్రాంతం నుంచి వహించే ప్రాతినిధ్యం అని చెప్తాము. సమాఖ్య వ్యవస్థ రాజకీయ సమతుల్యతకు ప్రభావితం చేస్తుందని చెప్తుంది. కాబట్టి భవిష్యత్తు డీలిమిటేషన్లో సమాన ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండాలి, మరియు జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాలకు న్యాయం ఉండాలి. ఇప్పుడు ఏం చూడండి, నార్త్ ఇండియాలో జనాభా పెరుగుతుంది, సౌత్ ఇండియాలో ఏం చేసినారు, జనాభా నియంత్రణ చేసి వాళ్ళు డెవలప్మెంట్ వైపు వెళ్తున్నారు. అలాంటప్పుడు రెండింటికి పోల్చుకుంటే చాలా తేడా వస్తుంది. కాబట్టి జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాలకు కూడా మనము న్యాయం చేయాలి, అప్పుడే మనకు డీలిమిటేషన్కు జస్టిస్ జరుగుతుందని చెప్పేసి చెప్పచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ ఏం చెప్తామంటే ఇది మనకి ఈ మధ్య వచ్చినటువంటి డీలిమిటేషన్ అని చెప్తాము. డీలిమిటేషన్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఈ అబ్బాయి అడుగుతున్నాడు డీలిమిటేషన్ అంటే ఏంటి. సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. విన్నారా? ఈజీ కాన్సెప్ట్ ఇది, చిన్న ఎగ్జాంపుల్ అబ్బాయి అడిగినట్టు కూడా చెప్తున్నాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఎప్పుడు హై స్కూల్లో ఉన్నప్పుడు మొత్తం 60 మంది ఉన్నారనుకోండి. విన్నారా? 60 మంది ఉన్నారు స్కూల్, ఒక క్లాస్లో 10th క్లాస్లో 9thలో 60 మంది ఉన్నారు. 40 మందిని ఒక మానిటరు కంట్రోల్ చేస్తుంటాడు. 40 మంది ఏం చేస్తాడు, ఒక మానిటర్ కంట్రోల్ చేస్తుంటాడు. 20 మందిని మరొక మానిటర్ కంట్రోల్ చేస్తున్నాడు, మరొక లీడర్ కంట్రోల్ చేస్తున్నాడు. దీంట్లో ఏమైనా ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉందా? లేదు. కాబట్టి మీ టీచర్ వచ్చి ఏం చేస్తున్నప్పుడు ఈ 40ని ఈ 20ని కలుపుతాడు, 60 చేస్తాడు, కలిపి 1:30 చేస్తాడు. ఇలా చేయడమే డీలిమిటేషన్ అని చెప్పేసి పేర్కొంటాం. సింపుల్ ఎగ్జాంపుల్. విన్నారా? డీలిమిటేషన్ అంటే ఇక్కడ అసమానత ఉంది మనకు. ఒక లీడర్ 40 మందిని కంట్రోల్ చేస్తాడు, అదే క్లాస్లో ఒక లీడర్ ఏం చేస్తాడు, 20 మందిని కంట్రోల్ చేస్తాడు. ఇక్కడ మనకు ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉందా? లేదు. మనకు ఈక్వల్ రిప్రజెంటేషన్ కావాలంటే అప్పుడు ఏం చేస్తాడు, మీ టీచర్ వచ్చేసి అన్ని కలిపేసి 1:30 పట్టేస్తాడు. 30కి ఒక లీడరు, 30కి ఒక లీడర్. అంటే ఇలా చేస్తేనే మనకు సమానంగా రిప్రజెంటేషన్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాల మధ్య ఫెడరలిజం అనేది మనకు విజయవంతం అవుతుంది. ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళకి ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుంది. విన్నారా? వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్. దక్షిణ భారతదేశాన్ని పట్టించుకోరు, ఇప్పటికే పట్టించుకోరు దక్షిణ భారతదేశాన్ని. విన్నారా? కాబట్టి సమానంగా ఉండాలా. జనాభా నియంత్రణ అనుకున్నాం మనం, జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలకు న్యాయం చేయాలి. విన్నారా? ఇది ఇటీవల డీలిమిటేషన్కి సంబంధించిన అంశము. 131 అమెండ్మెంట్ బిల్ ఎందుకు ఫెయిల్ అవుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం మనం. ఓకే. తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఈ సంవత్సరానికి గాను, విన్నారా, ఈ సంవత్సరానికి గాను మా దగ్గర డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఇంటర్ అయిపోయిన తర్వాత, విన్నారా, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఈ 3 సంవత్సరాలు డిగ్రీతో పాటు ఐఏఎస్ శిక్షణ. చూడండి, ఇక్కడ డిగ్రీతో పాటు ఐఏఎస్ శిక్షణ అంటే ఏముంటుందంటే మీకు, విన్నారా, ఇప్పుడు చూడండి, మీరంతా బీటెక్ చేస్తారు, డిగ్రీలు చేస్తారు, కానీ బీటెక్లో మీరు ఎంత టైం వేస్ట్ చేస్తారో ఆలోచించుకోండి. దీని మీద మళ్ళీ వేరే వీడియో చెప్తాను. బీటెక్లో మీరు ఎంత టైం వేస్ట్ చేస్తారు, డిగ్రీ చేసేటప్పుడు ఎంత టైం వేస్ట్ చేస్తారు, ఆ టైం అంతా అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలో మనకు తెలియదండి. పీజీ చేయాలా, జాబ్కి వెళ్ళాలా, లేకుంటే సాఫ్ట్వేర్కి వెళ్ళాలా, అంతా మనం ఏం చేస్తామంటే ఆల్ యూత్, ఆల్ గ్రాడ్యుయేట్ ఎట్ క్రాస్ రోడ్, ఏం చేయాలో తెలియదు. అప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడే చెప్పండి మీ పిల్లలకు, ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్కు, బ్యాంక్ ఎగ్జామ్స్కు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు, ఏపీఎస్సీ ఎగ్జామ్స్కు, వీటన్నింటికి డిగ్రీతో పాటు డిగ్రీ సబ్జెక్టు ప్లస్ వీటి కోచింగ్ అదనంగా అట్లా జాయిన్ అయినారనుకోండి, 3 ఏళ్ల పాటు మీరు అన్ని సబ్జెక్టులు క్షుణ్ణంగా నేర్చుకుంటారు. డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే మీరు జాబ్ కొట్టేందుకు సిద్ధంగా ఉంటారు. ఇది పక్కడబందిగా ప్లాన్గా ఉంటుంది ఇక్కడ. కాబట్టి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఆఫ్టర్ ఇంటర్ తర్వాత డిగ్రీ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, విన్నారా, వాళ్లకు నెక్స్ట్ జూన్లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నవి. కాబట్టి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఎవరైనా జాయిన్ కావాలనుకునే వాళ్ళు, విన్నారా, మీరు మమ్మల్ని సంప్రదించండి. హాస్టల్ ఉంటుంది. విన్నారా, ఖచ్చితంగా డిగ్రీ అయిపోయిన ఎంబడే యూ విల్ గెట్ గుడ్ జాబ్, వెదర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అబోవ్ గెస్టెడ్ జాబ్. ఎందుకు 3 ఏళ్ల పాటు మా దగ్గర ఉంటారు కాబట్టి ఏం చదవాలా, ఏం చదవకూడదు, విన్నారా, ఎవ్రీథింగ్, బ్యాంక్ ఎగ్జామ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఐఏఎస్, మన ఏపీఎస్సీ ఎగ్జామ్స్, ఎవ్రీథింగ్ మొత్తం 3 సంవత్సరాల్లో మీరు సిద్ధంగా ఉండేటట్టు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. హాస్టల్ ఉంటుంది.
విన్నారా? మార్నింగ్ అంతా డిగ్రీకి చెప్తాము, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వచ్చి మొత్తం సివిల్స్కి ఉంటుంది విన్నారా? తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, సివిల్ సర్వీస్ వచ్చి మీకు ఇక్కడ మోటివేషన్ క్లాసులు ఇస్తారు విన్నారా? ఎవరైతే యంగ్ ఎనర్జెటిక్ ఐఏఎస్ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోర్సులో చేరండి. డెఫినెట్గా ఆఫ్టర్ 3 years యూ విల్ బి సక్సెస్, 100% సక్సెస్ అవుతారు మీరు ఇక్కడ విన్నారా? బట్ వీ కెన్ మెయింటైన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాల్సిందే. అలా అయితేనే మీరు డిగ్రీ అయిపోయిన ఎంబడే త్వరలో మీరు ఉద్యోగం తెచ్చుకుంటారు, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటారు ఇక్కడ. ఓకే, ఇదే అండి విన్నారా? ఇక్కడ కంపల్సరీ ఉంటుంది, ఇక్కడ స్ట్రిక్ట్గా ఉంటుంది, రూల్స్ ఉంటుంది, డిగ్రీ కంపల్సరీ. ఫైనల్ ఇయర్లోనే మేము సివిల్స్ కానీ ఇతర అన్ని ఎగ్జామ్స్కి మేము అప్లై చేపిస్తాము. డిగ్రీ అయిపోయిన వెంబడే యూ విల్ గెట్ జాబ్. ఓకే, ఇదే అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి విన్నారా? డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. డిగ్రీ అయిపోయిన తర్వాత ఆలోచించే బదులు ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఆలోచించండి, మీరు ఆఫ్టర్ ఇంటర్డే ఆలోచించండి మీరు. ఇట్ ఈస్ ఎ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ దోస్ ఆర్ కంప్లీటెడ్ ఇంటర్మీడియట్. ఓకే, ఇక్కడ మాత్రం కోర్స్ ఏముంటుందంటే బిఏనే ఉంటుంది. బిఏలో 2 కోర్సులు ఏవి? ఒకటి హిస్టరీ ఎకనామిక్స్ ప్లస్ పొలిటికల్ సైన్స్ విన్నారా? తర్వాత హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ 2 గ్రూపులు మాత్రమే ఉంటుంది. ఈ గ్రూపులు మాత్రం సివిల్స్లో ఉన్న సబ్జెక్ట్సే ఉంటాయి ఇక్కడ. అవి మాత్రం చెప్తాం కాబట్టి 3 సంవత్సరాల పాటు ఏకదాటిగా ప్రిపేర్ అవుతారు కాబట్టి డిగ్రీ ఫైనల్ ఇయర్లో మీరు ఫస్ట్ అటెంప్ట్లో మీరు క్వాలిఫై కావచ్చు, మీరు ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.